నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ముందుగా బీఆర్కే న్యూస్ చూసే మహిళలందరికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుందాం. నేడు 1,00,000 మందితో మహిళా దినోత్సవ సభ, పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహణ, హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మంత్రులు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరణ. ఇలా 1,00,000 మందితోని పరేడ్ గ్రౌండ్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దీంట్లో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 ఆవిష్కరించబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు అట్లనే మంత్రులందరూ ఎక్కువ సంఖ్యలో మొత్తం 1,00,000 మంది మహిళలతోని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు పరేడ్ గ్రౌండ్లో. 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 15న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు, 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు, GRL GPPSC ప్రకటన. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ ఎగ్జామ్స్తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన తేదీలను TGPSC ప్రకటించింది. శుక్రవారం TGPSC కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు. అనంతరం 5 పరీక్ష ఫలితాలకు సంబంధించిన ఫలితాలను విడుదల తేదీలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్క్ జాబితాను వెల్లడించనున్నారు. అలాగే ఈ నెల 14న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేయనున్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ GRLను 19న విడుదల చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ వారంలో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి TGPSC చైర్మన్ ఒక ప్రకటన విడుదల చేసిండు. డీలిమిటేషన్పై JAC కేంద్రంపై పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో కార్యాచరణ సమావేశం. మమత, రేవంత్ సహా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం. బీజేపీ సీఎం మోహన్ చరణ్ మాజుకి కూడా బీజేపీ సీఎం కూడా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రితోని ఈ డీలిమిటేషన్ మీద పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరగబోతుంది. దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఫైర్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు 7న రాష్ట్రాలకు సీఎంలకు లేఖలు రాశారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక్కటవుదామని జాయింట్ యాక్షన్ కమిటీ JAC ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఆయన నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానం ఆధారంగా ఈ లెటర్లు రాశారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పినరాయి విజయన్, సిద్ధరామయ్యను ఆహ్వానించారు. అలాగే డీలిమిటేషన్తో నష్టపోతున్న ఉత్తరాదికి చెందిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా సీఎంలు భగవంత్ మాన్, మమతా బెనర్జీ, మోహన్ చరణ్ మాజుకి కూడా లెటర్ పంపారు. ఈ డీలిమిటేషన్ వద్దు, దీని ద్వారా ఈ రాష్ట్రాలన్నీ నష్టపోతున్నాయి కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారు. ఇక్కడ బీజేపీ జెండా ఎగరేయడానికి ఇది ఒక సాగుగా ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని ఒక జాయింట్ యాక్షన్గా ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక జాయింట్ యాక్షన్గా నిలబడి కొట్లాడదామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక సభ, ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు విషయం. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. సౌత్పై బీజేపీ ప్రతీకారం, దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర. ఇండియా టుడే కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి, జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్కు మేము ఒప్పుకో, కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగబడతారా, దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం, కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, అమిత్ షా చెప్తున్నవన్నీ అబద్ధాలే, కేసీఆర్ చేసిన అప్పుడు 7 లక్షల కోట్లు, వాటికి మిత్తిలే, ప్రతి నెల 6,500 కోట్లు కడుతున్నామని వెల్లడి.
దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంత ప్రయత్నించినా సౌత్ ఇండియాలో బీజేపీ బలపడదని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే డీలిమిటేషన్ అనే ఆయుధంతో కుట్రకు తెరలేపారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి కావాల్సింది రాజకీయ లబ్ధి తప్ప మరొకటి కాదు. అధికారంలోకి వచ్చేందుకు కొత్త మార్గాలను వెతకడం ఆ పార్టీకి అలవాటే అని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ కుట్రను గుర్తించి ఆ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకుంటారా అని మండిపడ్డారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే 1971 జనాభా లెక్కల పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సౌత్ స్టేట్కు డీలిమిటేషన్ నుంచి మరో 30 ఏళ్లు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అమిత్ షా చెప్తున్నవన్నీ అబద్ధాలే. డీలిమిటేషన్తో నార్త్లోని పంజాబ్ కూడా నష్టమేనని, దీన్ని ఆ రాష్ట్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే పంజాబ్లోని బీజేపీ గెలవదని, ఆ రాష్ట్రంలో సీట్లు పెరగకపోయినా ఆ పార్టీకి నష్టం లేదన్నారు. బీజేపీది నైస్ ఐస్ నినాదం. బీజేపీ కేవలం నైస్ ఐస్ నినాదంతో ఎన్నికలకు పోతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నైస్ కావాలా ఐస్ కావాలా అని బీజేపీ నుంచి ప్రతిపక్షాల పార్టీ నేతలకు ఫోన్ వస్తున్నది. నైస్ అంటే నార్కోటిక్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ దాడులు. ఐస్ అంటే బీజేపీ కండకు అప్పుకోవడం. ఇలా బీజేపీ మారిందని, ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలి అని వ్యాఖ్యానించారు. నైస్ అంటేనేమో నార్కోటిక్, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ. లేదంటే ఐస్ అంటేనే సక్క పోయి బీజేపీ కంటే కప్పుకుంటే ఏలేలు ఉండదు, ఇది ఉండదు, ఈడీ ఉండదు, ఇవేమి ఉండవు అన్నట్టు. సో ఇట్లుందట. మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితులలో ఈ డీలిమిటేషన్కు ఒప్పుకోమని చెప్పిండు. అట్లనే తెలంగాణకు సంబంధించి అప్పులు కావచ్చు, తర్వాత పరిపాలన కావచ్చు, హామీల గురించి కావచ్చు, చేస్తున్న పనుల గురించి కూడా చాలా వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన ప్రభుత్వం. ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల భారం. ఉచిత బస్సు స్కీమ్తో మహిళలకు 5,000 కోట్లు ఆదా అయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల అదనపు భారం పడనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని. 150 కోట్ల మంది మహిళల, మన తెలంగాణలో ఉన్నదే 4 కోట్లు కదా, ఆ కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని చెప్పారు. దీంతో వారికి దాదాపు 5,000 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదనంగా 14 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే డిఏ పెంచామని, మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులకు అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగింది. వాస్తవాలు చెప్పుకోవాలంటే ఈ ఉచిత బస్సు స్కీమ్ పెట్టిన తర్వాత చాలా బస్సులు తగ్గిపోయినాయి. ఇంకోటి, ఈ బస్సులు తగ్గించి ఎలక్ట్రిక్ బస్సులు వేసారు. ఈ దీంట్లో అయితే ఎంత ఫీజు ఉంటుందో ఆ ఎలక్ట్రిక్ బస్సులలో ఆ ఛార్జ్, ఒక టికెట్ రేటు దానికి డబుల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులు అవి ఎక్కువ తిరుగుతాయి, అవి నాన్ స్టాప్ తిరుగుతాయి. సో గత్యంతరం లేక, వెయిటింగ్ చేయలేక ఆ బస్సులలో ఎక్కితే దాన్ని డబుల్ గుంచే ప్రయత్నం. ఇంత కోట్ల, ఇంత మంచిగా, ఇంత ఆదాయం వస్తున్నప్పుడు బస్సులు పెంచవచ్చు కదా. మరి ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ బస్సులు వేసి జనాల్ని డబుల్ ఛార్జీలతో ఎందుకు ఈ బాధుడు? మళ్ళీ పేలిన మస్క్ రాకెట్. చంద్రుడు మస్క్పై మనుషులను పంపేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన షార్ట్షిప్ రాకెట్ మళ్ళీ పేలింది. ఈ ఏడాది జనవరిలో 7వ ప్రయోగంలో కూడా ఈ రాకెట్ అప్పర్ స్టేజ్ పేలిపోవడంతో శకలాలు మండుతూ కరీబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి. కెనడా ప్రధాని కంటతరి. ప్రజా వ్యతిరేక నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన
ట్రూడో ప్రధాని హోదాలో చివరిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పీఎంగా తన హయాంలో ఎదురైన సవాళ్ల గురించి చెప్తూ ట్రూడో భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. రష్యాపై ఆంక్షలు పెంచుతూ ఉక్రెయిన్ కాల్పుల విరమణ కోసం ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా, మెక్సికోకు ఏప్రిల్ 2 దాకా టారిఫ్లు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు మాదే, బీఆర్ఎస్తోనే తెలంగాణకు రక్షణ. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మీటింగ్. కాంగ్రెస్ ఆశ పెట్టిన గ్యారంటీలను నమ్మిన ప్రజలు ఇప్పుడు ఆ పార్టీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ పార్టీ, అస్తిత్వ పార్టీ. అందుకే ప్రజలు బీఆర్ఎస్ను సొంత ఇంటి పార్టీగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీనే తమకు రక్షణగా నమ్ముతున్నారు అని వ్యాఖ్య. నిన్న తన నివాసం ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ వాళ్ళంతా కేసీఆర్ వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. తొందరలోనే నాకు తెలిసి అతి తొందరలోనే బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి విషయం. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి, 3 ఏళ్లుగా చెల్లించలే, అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం. డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందట కాంట్రాక్టర్ల ధర్నా. బిల్లుల రిలీజ్కు కమిషన్లు అడ్డుపడుతున్నారని ఆరోపణ. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బిల్లులు రిలీజ్ చేసేందుకు కొందరు 20% కమిషనర్లు అడుగుతున్నారని, అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి మరి పనులు చేశామని, వాటికి వడ్డీలు కట్టేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కమిషన్లు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవంటూ సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. మెరుపు ధర్నాకు అంటే సుక్కలే, అగ్గిల మీద గుగ్గిలం అన్నట్టు. ఇప్పటికే అప్పులు తెచ్చి పనులు చేసే, ఇక మళ్ళీ ఈ అప్పులు నీకు బిల్లు సాక్ష్యం కావాలంటే నాకు 20% లంచం ఇవ్వాలంటే ఇంకేం చెల్లిస్తారు. అవిటికి మిత్తులు కట్టుకోలేకనే నీ దగ్గరికి వచ్చే, మళ్ళీ ఈడ కూడా నువ్వు లంచాలు అడిగితే ఇంకేం చేయాలి? వాళ్ళు ఇక పనులు చేయడం, సొంత పైసలు పెట్టి ఇక వస్తాయి సర్కారు నమ్ముకొని పని చేయడమే వాళ్ళు చేసిన తప్ప. ఇగో ఇట్లుంది. నేడు అన్ని పార్టీల ఎంపీలతో భేటీ. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ సమస్యలే ఎజెండాగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. 19 మంది బదిలీ, ఐపీఎస్ల బదిలీ. 2 నాన్ కేడర్ ఎస్పీలు కూడా. డీజీ పర్సనల్గా అనిల్ కుమార్, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. మీరు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులను తమిళంలో బోధించండి. సీఎం స్టాలిన్కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్. తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తుందని వెల్లడి. ఆయన హిందీ వద్దని చెప్తే ఈయన తమిళాన్ని చేయని చెప్పేసి కౌంటరు. పూర్తి వాదనలు విన్నాకే పాలమూరుపై స్వతంత్ర దర్యాప్తు. నాగం పిటిషన్పై స్పష్టం చేసిన సిజేఐ బెంచ్. రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపై సర్కార్ ఫోకస్. ప్రస్తుతం నెలకు వస్తున్నది 18,000 కోట్ల లోపే. ఇందులో జీతాలు, కిస్తీలకు 12,000 కోట్లు, సంక్షేమ పథకాలకు నిధుల సమస్య. నెలకు 20,000 కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి. రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక. ఎల్ఆర్ఎస్ 58 జీవోల అప్లికేషన్ల క్లియరెన్స్, భూముల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచుకునేందుకు ప్లాన్. రాష్ట్రాల ఆమ్దాని పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతి నెల ఖర్చులు పెరిగిపోవడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పగడ్బందీగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనలతో కూడిన నివేదికను ఇప్పటికే ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డి అందజేసినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 60%కు పైగా నిధులు, ఉద్యోగాలు, జీతాలు, పెన్షన్లకు, గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలకు, వడ్డీలకే చెల్లిస్తున్నారు.
ఇక గ్రీన్ ఛానల్లో ఉన్న ఆసరా పింఛన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి ఖజానా దాదాపు ఖాళీ అవుతున్నది. అందుకే ఆదాయం పెంచుకునేలా ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం క్లియర్ ఇచ్చింది. త్వరలోనే జీవో 58, 59 పెండింగ్ అప్లికేషన్లపైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో పాటు గత ఏడాదిలోనే పెంచాలనుకున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల వివరణ సవరణ రానున్న 2 నెలల్లో పెంచేలా ప్లాన్ చేస్తున్నది. ఇక బీర్ల ధరలను కూడా ప్రభుత్వం ఇదివరకే పెంచింది. హడావుడిగా పడావుగా ఉన్న ప్రభుత్వ భూములను కూడా విక్రయించేందుకు సిద్ధమైంది. వీటన్నిటి ద్వారా రాష్ట్ర రాబడిని వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. త్వరలోనే 25-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. పైసలు సరిపోతలేవు, రాష్ట్ర ప్రభుత్వానికి పైసలు సరిపోతలేవు. అటు మిత్తిలు కట్టాలనే, ఇటు 2000 పింఛన్లే, సర్కారు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలనే, పైసలు సరిపోతలేవు. ఇక ఏం చేయాలి? ఈ భూముల రిజిస్ట్రేషన్ల మీద పైసలు పెంచాలి, తర్వాత మందు మీద పైసలు పెంచాలి, తర్వాత ఉన్న భూములన్నీ అమ్మాలి. మొన్న అక్కడ కొండాపూర్ దగ్గర వేసింది కదా 400 కోట్లు, 400 ఎకరాలు, 400 ఎకరాలు అమ్ముతున్నది. సో ఇవన్నీ హామీలు ఇచ్చేటప్పుడు ఉండాలి, మీ పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఉండాలి, మీరు గ్యారంటీలు ఇచ్చేటప్పుడు ఉండాలి. ఇప్పుడు రాష్ట్ర ఖజానా లేదు, దాంట్లో పైసలు వస్తలేవు, మిత్తిలు కడుతున్నావు అంటే మరి ఓట్లకు వచ్చినప్పుడు మేము అజ్జేస్తాం ఇజ్జేపిస్తామని చెప్పేసి ఎట్లా మోసం చేసారు ప్రజల్ని? సో మిత్రులారా, ఇట్లా రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. మార్నింగ్ న్యూస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్. మిత్రులారా, ఒకసారి దిశ పత్రికను చూద్దాం. ప్రధానికి అత్యున్నత పురస్కారం. ప్రధానికి అత్యున్నత పురస్కారం పోలీస్ హక్కు వచ్చింది. కస్తూర్బా విద్యార్థినులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల భరోసా. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై లైంగిక దాడి యత్నం జరిగింది. దీంతో తోటి విద్యార్థినులతో భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో పేరెంట్స్, టీచర్లకు చెప్పేందుకు భయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటన జరిగిన పాఠశాలకు వెళ్లారు. బాధితురాలతో పాటు తోటి విద్యార్థినులను ధైర్యం చెప్పారు. పోలీస్ శాఖ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇంతకీ ఈ పోలీస్ శాఖ ఏం చేశారు, ఎలా భరోసా కల్పించారు? మిత్రులారా, ఒక్కసారి మనం ఈ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటిది, మహిళా దినోత్సవం ఎప్పుడు వచ్చింది, అసలు మహిళా దినోత్సవాన్ని ఎట్లా చేసుకోవాలి, మహిళా దినోత్సవాన్ని ఏం చేస్తున్నాం? 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ అంటే భూమి మీద ఎక్కడెక్కడ మహిళలు ఉంటారో వాళ్ళందరూ ఉమెన్స్ డే జరుపుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి ఈ మార్చి 8ని శ్రామిక మహిళా దినోత్సవం. అయితే బట్టల మిల్లు జౌల్లో పనిచేస్తున్న కొంతమంది మహిళలు ఉత్తర అమెరికా కావచ్చు, యూరోపియన్లు కావచ్చు, తర్వాత రష్యా, ఇట్లా మొత్తం మీద అయితే అప్పుడున్న మహిళలకు 18 గంటలు పనిచేయాలి. మహిళలు 18 గంటలు పనిచేయాలన్నప్పుడు మళ్ళీ ఇంటికి పోయాక పని చేసుకోవాలి కదా. ఈ 18 గంటలు మేము పని చేయలేమని చెప్పేసి కథం దొక్కి సుమారు 15,000 మందితోని ఒక పెద్ద సభ నిర్వహించారు. 15,000 మందితోని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరితో ఒక 15,000 మందితోని ఒక సభ నిర్వహించి, ఈ సభకు రష్యా సంబంధించిన వ్యక్తి క్లారా జెట్కిన్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు. ఆ తర్వాత 1977లో ఈ ఐక్యరాజ్య సమితి మార్చి 8 నాడు శ్రామిక మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఎందుకోసం ఈ మహిళా దినోత్సవం అంటే అప్పటికి 18 గంటల పని విధానం మహిళలకి, భయంకరమైన దోపిడీ, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీ, ఒక స్త్రీని ఆట వస్తువుగా చూసేవాళ్ళు.
అప్పుడున్న సమాజం ఇట్లా కాదని చెప్పేసి మాకు కూడా విముక్తి కావాలి, ఈ పని గంటల విధానాన్ని తగ్గించాలి, పురుషులతో పాటు మేము కూడా మనుషులమే, మాకు కూడా సమాన హక్కు కావాలి, స్త్రీ పురుష సమానత్వం కావాలని చెప్పేసి ఈ సభ. అయితే ఈ సభ నాడు మనం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఎట్లా పరిష్కరించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మార్చి 8 రోజు అంతర్జాతీయంగా ఉన్న మహిళలంతా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. దానికోసం అని చెప్పేసి ఒక స్పెషల్ డే మార్చి 8 ఓన్లీ మహిళల దినోత్సవం. సమీక్ష ఓపెన్ చెప్పాలంటే ఒక సమీక్ష రోజు ఇది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలి కాబట్టి ఈ మార్చి 8ని జరుపుకుంటారు. కానీ ఇది రాను ఎట్లా అయిందంటే ఇప్పటికీ శ్రమ దోపిడీ ఉన్నది, ఇప్పటికీ లైంగిక దోపిడీ ఉన్నది, ఇప్పటికీ పితృస్వామ్యం ఉన్నది, ఇప్పటికీ పురుషాధిక్యత ఉన్నది. ఇవన్నిటిని నుంచి ఇప్పటికీ స్త్రీ మార్కెట్గానే ఉన్నది. ఇవన్నిటిని కాదనుకొని వీళ్ళు మళ్ళీ చైతన్యవంతం కావద్దనుకొని దీనికి ఆల్టర్నేట్గా దీన్ని ఒక ట్రెండ్ క్రియేట్ చేసిరు. ఈ మార్చ్ అయితే అంటే సెల్ఫీ ఫోటోలు దింపుకొని అక్క ఉమెన్స్ డే శుభాకాంక్షలు, పిన్ని హ్యాపీ ఉమెన్స్ డే. తర్వాత ఇంకా భయంకరమైంది ఏంటంటే ఈ ఉమెన్స్ డే రోజు కూడా ఏమంటారు ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ అదే అమ్మాయి మార్కెట్గానే ఉంటున్నది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మార్చి 8 అనేది శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు ఈ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఒక సమీక్ష దినం. ఈరోజు వాళ్ళు సమీక్షించుకొని మళ్ళీ తిరిగి సమాజంలో వాటిని ఎదుర్కోవడానికి పోరాటం చేయడానికి ఈరోజు ఒక వేదిక. ఇప్పటికీ ప్రభుత్వాలు మహిళల్ని ఓట్లగానే చూస్తున్నాయి, ఓట్లేసే యంత్రాల లెక్కనే చూస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అంటారు, తర్వాత 2500 అంటారు, తర్వాత స్కూటీలు అంటారు ఆడపిల్లలకు, తర్వాత కళ్యాణ లక్ష్మి అంటారు, తర్వాత తులం బంగారం అంటారు. ఇవన్నీ మహిళల స్కీములు. ఎందుకు మహిళల ఓట్లు వేసుకుంటానికి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మహిళల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. కాబట్టి మహిళలు చైతన్యవంతం కావాలి. ఇప్పటికీ ఎన్ని దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న గురుమూర్తి అంటోడు భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్లు ఉడకబెట్టి షెర్లు వేసిండు. ఎన్నో చోట్ల యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను చూడకుండా రేపులు జరుగుతున్నాయి. ఏమంటారు విద్యను బోధించే సార్లే ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కడ కూడా మహిళల మీద జరుగుతున్న ఈ ఆగడాలు ఆగలేదు. కాబట్టి మిత్రులారా, ఈ మహిళా దినోత్సవాన్ని ఒక సమీక్ష దినంగా జరుపుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.